రైల్వేలో ఉద్యోగం సాధించాలంటే ఆ పోస్టుకు తగినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ని కూడా కలిగి ఉండాలి. లేదంటే ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఉద్యోగం రాదు. రైల్వేలో మెడికల్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, పర్టికులర్గా గ్రూప్ డీలో ఉన్నటువంటి 14 రకాల వేకెన్సీస్కి మెడికల్ టెస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, మరి ఐసైట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? ఎస్, వీళ్ళు లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. కానీ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటి? అసలు 6/6, 6/9 అంటే ఏంటి? మన ఐ విజన్ని వీటితో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? కొన్ని సందర్భాల్లో మనకి మెడికల్ స్టాండర్డ్స్ తక్కువ ఉంటేనే మంచి పోస్ట్ వస్తుంది. అది ఎలా? మనం ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్సెస్లో ఫస్ట్ దానికి మనకు మెడికల్ స్టాండర్డ్స్ లేకపోతే మిగిలిన వాటిలో ఏదో ఒక జాబ్ అనేది మనకి ఇస్తారా? అసలు డీటెయిల్ నోటిఫికేషన్ 8 పాయింట్లు ఏమని మెన్షన్ చేశారు? ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్ అనుసరించి రైల్వేలో వివిధ రకాల పోస్టులకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. అవి A1, A2, A3, B1, B2, C1, C2. మరి గ్రూప్ డీలో ఉన్నటువంటి 14 రకాల పోస్టులకు సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి A2, A3, B1, B2, C1, C2. గ్రూప్ డీలో హయ్యర్ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి A2. ఎవరైతే పాయింట్స్ మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళు A2 మెడికల్ స్టాండర్డ్స్ని అయితే కలిగి ఉండాలి. ఇంకా ట్రాక్ మిషన్కి సంబంధించి A3 మెడికల్ స్టాండర్డ్స్ని అయితే కలిగి ఉండాలి. అయితే గ్రూప్ డీకి సంబంధించి మెడికల్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు? ఎవరైతే ఎగ్జామ్ PET క్వాలిఫై అయిన తర్వాత 1:1 రేషియోలో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారో వీళ్ళని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి అయితే పిలుస్తారు. ఫస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ డేవీ విల్ హ్యావ్ టు పాస్ రిక్వెస్టెడ్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ బై ద రైల్వే అడ్మినిస్ట్రేషన్. అయితే ఈ మెడికల్ ప్రక్రియలో భాగంగా మొదటి స్టేజ్ వచ్చేసరికి జనరల్ ఫిట్నెస్. ఈ జనరల్ ఫిట్నెస్లో ఏమేమి టెస్టులు చేస్తారంటే బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, షుగర్ టెస్టు, బీపీ, ఎక్స్రే, ఈసీజీ, హైడ్రోసెల్ ఇలాంటి పరీక్షలు అయితే మనకి జనరల్ ఫిట్నెస్లో చేస్తారు. ఆ తర్వాత ఈ ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు స్టేజ్ మొదలవుతుంది. సెకండ్ స్టేజ్ విజువల్ అక్యూటీ. ఈ విజువల్ యాక్యుటీ అనేది మనకి ఐ విజన్కి సంబంధించిన టెస్ట్ అనమాట. రైల్వేస్లో మనకి ఈ ఐ విజన్ కనుక మనకి కరెక్ట్గా ఉన్నట్లయితే మెడికల్ అనేది మనం 99% ఫిట్ అయిపోయినట్లే. కంటికి సంబంధించిన పరీక్షలు మాత్రమే కొంచెం కఠినంగా ఉంటాయి ఇండియన్ రైల్వేస్లో. ఇవి కనుక మనకు క్లియర్ అయినట్లయితే మెడికల్ అనేది ఫిట్. A2, A3 మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి అయితే వీళ్ళు ఆ గ్లాసెస్ అనేవి ధరించకూడదు, అంటే స్వెట్స్ అనేవి పెట్టుకుని ఉండకూడదు. ఇంకా కండక్ట్ చేసే టెస్ట్ వచ్చేసరికి ఐకి సంబంధించి నియర్ విజన్, డిస్టెన్స్ విజన్, కలర్ విజన్, బైనోక్యులర్ విజన్, నైట్ విజన్, మెసోఫిక్ విజన్. ఇంకా అదేవిధంగా సీ టెస్ట్ కూడా చేస్తారు. ఇక్కడ మెయిన్గా మనం గమనించాలి ఒకటి, నో ఫాగింగ్ టెస్ట్. ఫాగింగ్ టెస్ట్ అనేసరికి మనకి ఇక్కడ బ్లర్ లెన్స్తో చేస్తారు. ఇక్కడ మనకి టెస్ట్ అనేది మెయిన్గా మనకి ALPకి చేస్తారు, A1 మెడికల్ స్టాండర్డ్స్లో. ఇక్కడ మనకి A2 మెడికల్ స్టాండర్డ్స్ కాబట్టి ఇక్కడ మనకి ఫాగింగ్ టెస్ట్ అయితే అవసరం లేదన్నమాట. ఈ ఫాగింగ్ అంటే A1 మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇండియన్ రైల్వేస్లోనే మనకి హయ్యర్ స్టాండర్డ్స్ మెడికల్. ఇవి ALPకి ఉంటుంది. ఫాగింగ్ టెస్ట్ కూడా వీళ్ళకి చేస్తారు. మనకి పాయింట్స్ మనకు సంబంధించి గ్రూప్ డీలో అయితే ఈ టెస్ట్ అనేది అవసరం లేదు. ఐ టెస్ట్కి సంబంధించి సుమారుగా మనకి 4 to 5 టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. అందులో మొదటిది డిస్టెన్స్ విజన్. డిస్టెన్స్ విజన్ అంటే మనకి ఈ విధంగా చార్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 6/6, 6/9, 6/12 అని మన విజన్ని ఐడెంటిఫై చేసే విధంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కదా చార్ట్లో. మన ఇక్కడ 6/6 అంటే మనకి నార్మల్ విజన్ అంటాం. ఇక్కడ మనకి A2 మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చింది మనకి 6/9 వితౌట్ గ్లాసు 6/9 అన్నారు. ఇక్కడ మనకి ఇక్కడ 6/9 ఇక్కడ గ్రీన్ లైన్లో ఇక్కడ మనకి లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, EDFCZP అని. ఇక్కడ మనకి 6/9 అంటే మనకి ఒక 20 feet డిస్టెన్స్లో మనకి ఈ చార్ట్ అనేది ఉంచుతారు. ఈ లెటర్స్ అనేవి పైనుండి కిందకి మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి మనం ఇక్కడ 6/9 వరకు వచ్చినప్పుడు కూడా ఈ లైన్ని ఎటువంటి తడబాటు లేకుండా మనం చెప్పగా విజన్ అనేది క్లియర్గా ఉన్నట్లని వాళ్ళకి అర్థమవుతుంది. ఈ విధంగా ఈ టెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టెస్ట్ వచ్చేసరికి కంటికి సంబంధించి నీర్ విజన్. ఈ నీర్ విజన్ అంటే మనకి ఒక బుక్లో కొన్ని లెటర్స్ అనేవి ఉంటాయి చార్ట్స్లో. మనకి 20 centimeters దూరంలో అంటే ఒక స్కేల్ దూరంలో మనకి ఉంచేసి ఈ లెటర్స్ని ఐడెంటిఫై చేయమంటారు. ఈ బుక్లో ఉన్నటువంటి లెటర్స్ను మనం ఎటువంటి తడబాటు లేకుండా చెప్పేసినట్లయితే ఈ నీర్ విజన్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కలర్ బ్లైండ్నెస్. ఈ లెటర్స్ కానీ లేదా ఈ నెంబర్స్ కానీ దీనిలో మనకి మిక్స్ అయిపోయి ఉంటాయి. సైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవి కనిపించవు అన్నమాట. ఈ కలర్ బ్లైండ్నెస్లో భాగంగా ఈ నెంబర్స్ని కానీ లెటర్స్ని కానీ ఐడెంటిఫై చేయమంటారు. ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి 5 నెంబర్స్ కూడా మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఐ విజన్ అనేది ఎంతమంది క్లియర్గా ఉందో తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ సి కనిపిస్తుంది కదా, ఈ చార్ట్లో సి అనేది ఎటువైపు వంపు తిరిగి ఉంది అనేది. సైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సి అనేది 0లో కనిపిస్తుంది, ఇక్కడ గ్యాప్ కనిపించదు. కాబట్టి ఇది కూడా మనకి పైనుండి కిందకి తీసుకొస్తారు. పైనుండి కిందకు వచ్చేసరికి మనకి సైజ్ తగ్గిపోతుంది కదా, సి సైజ్ అనేది. కిందకు వచ్చే టైంకి ఏంటంటే ఇది 0లో కనిపించింది సైట్ ఉన్న వాళ్ళకి. అందువల్ల ఈ సి టెస్ట్ కూడా మనకి చేస్తారనమాట. అదేవిధంగా నైట్ విజన్ టెస్ట్. నైట్ విజన్ టెస్ట్లో భాగంగా మనకి కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఒక బాక్స్ లాంటిది ఉంటుంది. ఆ బాక్స్లో మనకి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ వేసి ఆన్ చేస్తూ ఉంటారు.
వాళ్ళు ఆన్ చేసిన లైట్ అనేది ఏ కలర్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా ఐకి సంబంధించి 4 to 5 టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఐ టెస్ట్ కనుక మనం ఎటువంటి తడబాటు లేకుండా క్లియర్ చేసినట్లయితే 99 కాదు 100% మెడికల్ క్లియర్ అయిపోయినట్లే. ఇంకా సైట్ లేకపోయినా సరే కొంతమంది అక్కడ తడబాటు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్లో మిస్టేక్స్ చెప్తారు. వీళ్ళకి ఎలాంటి టెన్షన్ అయితే లేదు. ఒకవేళ సైట్ ఉన్నా సరే మనకి రీమెడికల్ అనేది టైం ఇస్తారు. అన్ఫిట్ ఏం చేశారు అప్పటికప్పుడే. టెస్ట్లన్నిటికి సంబంధించి కూడా కంప్లీట్ మెడికల్ ప్రాసెస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిక్చర్స్ చూపిస్తూ ఒక వీడియో చేశాను ఆల్రెడీ. నాకు ఆర్పిఎఫ్కి సంబంధించి మెడికల్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేశారని ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ ఈ వీడియోకి వచ్చి కామెంట్లో తెలియజేయండి. మీ డౌట్స్ ఏమన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ మెడికల్ గురించి వీడియో చేస్తాను. ఈ వీడియోని అయితే మనకి 53,000 మంది చూశారు, 2,600 మంది లైక్ చేశారు, 586 మంది సందేహాలు అయితే తీర్చబడ్డాయి. మీరు ఈ వీడియోని చూసి మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ నేను మెడికల్ గురించి వీడియో అయితే చేస్తాను. ఒకసారి ఈ వీడియోని చూడండి. ఆర్పిఎఫ్ మెడికల్లో ఏ మెడికల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారో గ్రూప్ డీలో ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులకు సేమ్ మెడికల్ స్టాండర్డ్స్ సేమ్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరికైనా సరే మనకి రైల్వేస్లో రైల్వే డాక్టర్సే మెడికల్ చేస్తారు. అది ఆర్పిఎఫ్కి అయినా, ఏఎల్పీకి అయినా, టెక్నీషియన్కి అయినా, ఎన్టీపీసీకి అయినా, గ్రూప్ డీకి అయినా, ఇంకా పారామెడికల్ స్టాఫ్కి అయినా ఎవరికైనా మనకి రైల్వే డాక్టర్స్ చేస్తారు కాబట్టి కామన్గా చేస్తారు అన్నమాట ఈ టెస్ట్లన్నిటి కూడా. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలానే ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఎప్పుడైనా అనిపించిందా అసలు ఈ 6x6 6x9 అంటే ఏంటి, అసలు మన ఐ విజన్ని వీటితో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారని అయితే ఇప్పుడు వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ 6x6 అంటే 6 మీటర్ల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని మన ఐ విజన్ అయితే నిర్ధారిస్తారు. ఇక్కడ 6x6 అనొచ్చు, లేదంటే 20x20 అనొచ్చు. అంటే ఫీట్స్లో తీసుకుంటే 20x20 అంటాం. మెడికల్లో కూడా మనకి 20 అడుగుల దూరం లేదా 6 మీటర్స్ దూరంలో మనకి ఈ చార్ట్ అనేది ఉంచడం జరుగుతుంది. అయితే మనకి 6x6 విజన్ అంటే ఇక్కడ ఈ 6x6 ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ లైన్ అనేది. ఈ లైన్ మనం 6 మీటర్ల దూరంలో నిలబడి కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఈ లెటర్స్ని మనం కనుక చదివినట్లయితే మనకి 6x6 నార్మల్ విజన్ ఉన్నట్లు అనమాట. 6x9 అంటే ఏంటంటే ఎవరైనా ఒక పర్సను 9 మీటర్ల దూరం నిలబడి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కింద నుండి సెకండ్ లైన్ కనుక చదివినట్లయితే, కింద నుండి సెకండ్ లైన్ అంటే CTPALO ఉంది కదా, 9 మీటర్ల దూరం నిలబడి చదివినట్లయితే మనం ఈ లైన్ చదవడానికి 6 మీటర్ల దూరం వెళ్ళి చదవాల్సి ఉంటుంది. అప్పుడు మన విజన్ వచ్చేసరికి 6x9 అనమాట. అలానే 6x12 అంటే ఎవరైనా ఒక పర్సను 12 మీటర్స్ దూరంలో నిలబడి ఈ లైన్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే మనం ఈ లైన్ ఐడెంటిఫై చేయడానికి 6 మీటర్స్ దూరం నుండి మనం ఐడెంటిఫై చేయగలం. ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య కంపేర్ చేస్తూ మన ఐ విజన్ అనేది నిర్ధారిస్తారు అనమాట. 6x6 అంటే మనకి నార్మల్ విజను, అంటే మనకి ఎలాంటి సైట్ లేదు, క్లియర్గా ఉన్నట్లు. 6x9 వితౌట్ గ్లాసెస్తో మనం ఐడెంటిఫై చేయగలిగినా సరే నో ప్రాబ్లం అనమాట. ఆ పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కంటికి సంబంధించి ఇన్ని టెస్ట్లు ఎందుకు చేస్తారంటే మనకి లాంగ్ సైడ్ కనుక ఉన్నట్లయితే మనకి దూరంగా ఉన్న వస్తువుని అయితే సరిగా గుర్తించలేము. అదేవిధంగా మనకి నీర్ విజన్ వచ్చేసరికి దగ్గరగా ఉన్న వస్తువులు కూడా కొంతమంది కనిపించవు సైట్ ఉన్న వాళ్ళకి. అందువల్ల ఈ నీర్ విజన్ టెస్ట్ అయితే చేస్తారు. ఈ రెండింటిని కూడా మనం లెన్సెస్ వాడి తగ్గించుకోవచ్చు. గ్రూప్ డీలోని B1, B2, C1, C2 మెడికల్ కేటగిరీస్కి వచ్చేసరికి వీళ్ళు లెన్స్ యూజ్ చేస్తున్నా సరే, అంటే కొంతమందికి లాంగ్ సైట్ ఉంటుంది, కొంతమందికి షార్ట్ సైట్ అయితే ఉంటుంది. లెన్స్ ఉపయోగిస్తున్నా సరే, అంటే స్పెట్స్ ఉపయోగిస్తున్నా సరే వీళ్ళు మెడికల్లో ఫిట్ అవ్వచ్చు. అవి వచ్చేసరికి B1, B2, C1, C2 మెడికల్ కేటగిరీస్. అయితే కంటికి సంబంధించి వైద్యం చేసే వ్యక్తిని ఏమంటారో కింద మీరు కామెంట్లో తెలియజేయండి. అలానే మనకి మయోపియా, హైపర్ మెట్రోపియా, దీర్ఘదృష్టి, హస్రదృష్టి అంటాం కదా, వీటికి సంబంధించి మయోపియాకి అయితే ఏ లెన్స్ వాడి దీన్ని తగ్గించుకుంటారు. అదేవిధంగా హైపర్ మెట్రోపియాకి ఏ లెన్స్ వాడితే ఇది తగ్గుతుంది, వీటికి కూడా మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా గ్రూప్ డీలో ఉన్నటువంటి 14 రకాల పోస్టులకు సంబంధించి కామన్గా మెడికల్ టెస్ట్లు అనేవి అన్నిటికీ ఒకే విధంగా ఉంటాయి. ఒక ఐ టెస్ట్లోనే కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అందులో కూడా A2, A3 మెడికల్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి ఇక్కడ వితౌట్ గ్లాసెస్తో 6x9 విజన్ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా నీర్ విజన్ వచ్చేసరికి 0.6, 0.6గా కలిగి ఉండాలి. A2, A3కి సంబంధించి వితౌట్ గ్లాస్. ఇంకా B1, B2 మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి 6x9, 6x12 ఉంటే సరిపోతుంది డిస్టెన్స్ విజను. ఇంకా నీర్ విజన్ వచ్చేసరికి 0.6, 0.6 వితౌట్ గ్లాసెస్తో. ఇంకా కామన్గా ఇంకా టెస్ట్లు అన్నీ కూడా A2, A3 మెడికల్కి ఏం పరీక్షలు అయితే చేశారో మెడికల్కి సంబంధించి జనరల్ ఫిట్నెస్లో అవే టెస్ట్లు కామన్గా ఉంటాయి అన్నిటికి కూడా. ఇప్పుడు బీపీ, షుగరు, యూరిన్, ECG, ఇంకా ఎక్స్రే ఇవన్నీ కూడా కామన్గా ఉండేవి. ఇంకా ఐ టెస్ట్లోనే కొంచెం డిఫరెన్స్ అనమాట. అది కూడా గ్లాసు వితౌట్ గ్లాసు, అదే ఇంకా మిగిలినవి కూడా కామన్గానే ఉంటాయి అవన్నీ కూడా. ఇంకా నీర్ విజన్ వచ్చేసరికి 0.6, 0.6 B1 మెడికల్ కేటగిరీ. వీళ్ళు గ్లాస్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అండి, గ్లాస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకవేళ గ్లాస్ పెట్టుకున్నా సరే దానికి సంబంధించిన పవర్ కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి మనకి B2 వచ్చేసరికి 6x9, 6x12
విత్ గ్లాసు ఆర్ వితౌట్ గ్లాసు. ఇంకా గ్లాసుగా మీరు ధరించినట్లయితే అంటే డిస్టెన్స్ విజన్కి సంబంధించి 4Dకి మించకూడదు అది. ఆ తర్వాత నియర్ విజన్ అయితే అందరూ కూడా కామన్ 0.6 0.6. ఇక C1 వచ్చేసరికి ఇంకా డిస్టెన్స్ విజన్ 6/12 6/18 గ్లాస్ పెట్టుకోకపోయినా ఇంకా నియర్ విజన్ అయితే కామన్ అనమాట. ఇంకా తర్వాత C2 మెడికల్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి 6/12. గమనించాల్సింది ఏంటంటే C2 మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి అసలు ఇప్పుడు మనకి గ్రూప్ డీలో 14 రకాల వేకెన్సీస్ అయితే భర్తీ చేయనున్నారు కదా. మీరు కనుక C2 మెడికల్ స్టాండర్డ్స్ని కలిగి ఉన్నట్లయితే అసలు పోస్టులే లేవు దానికి. మీరు మెడికల్లీ అన్ఫిట్ అనమాట. C2 మెడికల్ అంటే ఓన్లీ మనకి ఇప్పుడు ఇచ్చిన 14 రకాల పోస్టులో A2 A3 B1 B2 C1 మెడికల్ స్టాండర్డ్స్ వరకే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంతకుముందు ఉండేది మనకి గ్రూప్ డీలో లాస్ట్ రిక్రూట్మెంట్ వరకు కూడా 17 రకాల పోస్టులు భర్తీ చేసేవాళ్ళు కదా. అందులో మెడికల్ అటెండెంట్కి C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండేవి. ఇప్పుడైతే అన్ని పోస్టులకి హయ్యర్ మెడికల్ స్టాండర్డ్స్ A2, ఇంకా లోయెస్ట్ వచ్చేసరికి C1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే కలిగి ఉండాలి. ఇదన్నమాట మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి అయితే. వాస్తవానికి గ్రూప్ డీలో మెడికల్ స్టాండర్డ్స్ తక్కువ ఉన్నటువంటి పోస్టులు మనకి అసిస్టెంట్ SNT డిపార్ట్మెంట్లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా సబ్ డిపార్ట్మెంట్. ఆల్రెడీ మనకి దీనిలో 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాం కదా. ఇది మనకి డివిజన్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనకి ఏ డిపార్ట్మెంట్ అనేది అలాట్ చేస్తారు. ఇక్కడ సబ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ప్రొడక్షన్ యూనిట్, సిగ్నల్, వర్క్షాపు. దీనిలో మనకి ప్రొడక్షన్ యూనిట్కి C1 స్టాండర్డ్ ఉంది. తర్వాత సిగ్నల్కి B1, వర్క్షాప్కి ఇక్కడ C1 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నవన్నీ కూడా కొంచెం ప్రెజర్ తక్కువ, పీస్ఫుల్ లైఫ్ అనమాట. ఈ వర్క్షాపులకి, ప్రొడక్షన్ యూనిట్స్కి మాత్రమే ఈ C1 మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఉంటుంది. ఎంత తక్కువ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటే అంత పీస్ఫుల్ లైఫ్ అని కూడా చెప్పవచ్చు. కానీ అందరూ కూడా ఉండవు కదా మనకి. అంటే తక్కువ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళ జాబులు కూడా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ వర్క్షాప్కి వచ్చేసరికి మెకానికల్ డిపార్ట్మెంట్ వీళ్ళకి కూడా C1 మెడికల్ స్టాండర్డ్. ఆ తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ప్రిఫరెన్సెస్లో ఫస్ట్ ఇచ్చిన వాటిలన్నిటి కూడా ఎక్కువగా C1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే చూడవచ్చు. ఫస్ట్ అయితే మీరు పాయింట్స్ మ్యాన్ ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత వర్క్షాప్లు ఇచ్చి ఉంటారు కదా. వర్క్షాప్లు కానీ, డీజిల్ లోకో షెడ్లు కానీ, అంటే కొంచెం పీస్ఫుల్ లైఫ్ ఉన్నట్లు కూడా C1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటుంది. మరి మాకు C1 మెడికల్ కేటగిరీ ఉన్న జాబ్ ఇవ్వమంటే ఎవరు? మీ మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఏదో ఉందో, మీ మార్కులు ఏవైతే వచ్చినాయో, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇచ్చారో దాన్ని బట్టి పోస్ట్ అలాట్మెంట్ జరుగుతుంది. అది కూడా గుర్తుంచుకోండి. ఇటు తర్వాత మనకి అసిస్టెంట్ బ్రిడ్జ్కి సంబంధించి B1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే కలిగి ఉండాలి. అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ C&W కూడా B1. అసిస్టెంట్ లోకో షెడ్, డీజిల్ లోకో షెడ్కి సంబంధించి B1. అసిస్టెంట్ లోకో షెడ్, ఎలక్ట్రికల్ లోకో షెడ్కి సంబంధించి B1. ఆ తర్వాత అసిస్టెంట్ ఆపరేషన్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి జనరల్ సర్వీస్ వాళ్ళకేమో B1, ప్రొడక్షన్ యూనిట్కి ఏమో C1, వర్క్షాప్కి ఏమో C1. ఈ వర్క్షాపు, ప్రొడక్షన్ యూనిట్, డీజిల్ లోకో షెడ్లు జాబులన్నీ కూడా బాగుంటాయి. ఆ తర్వాత అసిస్టెంట్ PVకి సంబంధించి B1 మెడికల్ కేటగిరీ అయితే కలిగి ఉండాలి. అంటే AC అండ్ TL వర్క్షాప్కి సంబంధించి C1, అసిస్టెంట్ TL అండ్ AC వర్క్షాప్ కాదు B1. ఆ జనరల్ సర్వీస్కి సంబంధించి ప్రొడక్షన్ యూనిట్ అయితే C1. అసిస్టెంట్ ట్రాక్ మిషన్కి సంబంధించి అయితే A3. ఈ A3 చూడండి, అదే ట్రాక్ మిషన్ కొంచెం హార్డ్ జాబ్. ఇది కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ గురించి ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి ఇద్దరికి కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఆ వీడియో చూసి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఒకసారి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చలేము, గుర్తుంచుకోండి. ఆ తర్వాత అసిస్టెంట్ TRDకి సంబంధించి B1 మెడికల్ కేటగిరీ. ఇంకా పాయింట్స్ మెన్ A2 హయ్యర్ మెడికల్ స్టాండర్డ్స్. ఇదే మన గ్రూప్ డీలో ఉన్నటువంటి వేకెన్సీస్లో. ఇంకా తర్వాత ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4కి సంబంధించి B1 మెడికల్ కేటగిరీ. అయితే ఇప్పుడు సైట్ ఉన్న వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇండియన్ రైల్వేస్ యాక్సెప్ట్ చేస్తుందా? వీళ్ళు మెడికల్ ఫిట్ అవ్వచ్చా? వీళ్ళు లేజర్ ట్రీట్మెంట్ అని చేయించుకోవచ్చు. అది కూడా ఏ పోస్టులకు సంబంధించి అయితే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ A2 A3కి సంబంధించి అయితే వీళ్ళ ఐకి సంబంధించి ఎలాంటి సర్జరీస్ అయితే చేయించుకోకూడదు. వీళ్ళకి లేజర్ ట్రీట్మెంట్, అదే ఆ లాసిక్ ట్రీట్మెంట్ అనేది వీళ్ళకి వర్తించదు. వీళ్ళు ఎలాంటి సర్జరీస్ అయితే చేసుకోకూడదు. మీరు కనుక ఇక్కడ B1 B2 C1 C2 ఉన్నాయి కదా, సంబంధించిన పోస్టులు ఆల్రెడీ మీకు ఏ పోస్ట్కి ఏ మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఇప్పుడే డిస్కస్ చేసాం కదా. వీళ్ళకి సంబంధించి అయితే వీళ్ళు లేజర్ ట్రీట్మెంట్, అదే ఆ లాసిక్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. కానీ దానికి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చూద్దాం. ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్లో కూడా దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళు B1 B2 C1 C2 మెడికల్ స్టాండర్డ్స్కి మాత్రమే అర్హులు అనమాట. ఎవరైతే లాసిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటారో మినిమం ట్రీట్మెంట్ అనేది 1 year కంప్లీట్ అయి ఉండాలి. ఆ తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోకూడదు ఈ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత. అలానే ఈ కంటి పొరలు కూడా ఎలాంటిది కూడా డ్యామేజ్ అవ్వకూడదు. దానికి సంబంధించి ఆ లాసిక్ ట్రీట్మెంట్ జరగకముందు కార్నియల్ పొర మందం అనేది ఎంత ఉంది, ఆ తర్వాత ఆ పొర మందం అనేది ఎంత ఉంది అనేది కూడా వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. డిసీజ్, కంటికి సంబంధించి ఎలాంటి డిసీజ్ కూడా రాకుండా చూసుకోవాలి. అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటే మాకు జాబ్ వస్తుంది, నేను చదవగలను, నేను జాబ్ కొట్టగలను నమ్ముకున్న వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ చేయించుకుని మీరు ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోకుండా మంచి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు ఈ మెడికల్ స్టాండర్డ్స్లో అయితే మీరు ఈ మెడికల్ స్టాండర్డ్లు అయితే ఫిట్ అవ్వచ్చు. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ కింద ఇచ్చిన పాయింట్లను అయితే మీరు ఒకసారి క్షుణ్ణంగా ఒకసారి మళ్ళీ పరిశీలించి చదువుకోండి. ఇక్కడ మీరు పాయింట్స్ మ్యాన్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు.
మీరు కట్ ఆఫ్ కూడా క్లియర్ చేశారు, కానీ మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మీకు లేవు, A2 మెడికల్ స్టాండర్డ్స్ అయితే లేవు. అప్పుడు మీకు ఏం చేస్తారు? అయితే మనకి మెడికల్ అనేది కామన్గా అన్ని కేటగిరీ 14 రకాలకు సంబంధించి అన్ని రకాల కేటగిరీకి సంబంధించి మెడికల్ అయితే సేమ్గా అన్ని టెస్టులు అయితే కామన్గా జరుగుతాయి. అయితే మనకి పోస్ట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటుందంటే మెడికల్ టెస్ట్ తర్వాతే. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1:1 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళకు కలిగి ఉన్న మెడికల్ స్టాండర్డ్స్ని బట్టి అప్పుడు మనకి పోస్ట్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ పాయింట్స్ మన ఇచ్చారు ఓకే, కానీ మీకు మెడికల్ స్టాండర్డ్స్ లేకపోతే నెక్స్ట్ మీరు ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో దాన్ని చూస్తాడు. దానికి సంబంధించి మీరు మెడికల్ స్టాండర్డ్స్ కానీ కలిగి ఉన్నట్లయితే మీకు ఆ పోస్ట్ అనేది వస్తుంది. లేదనుకుంటే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్తారు. మీరు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్సెస్లో మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఏమున్నాయో మీరు ఏవైతే కలిగి ఉన్నారో ఆ పోస్ట్ అయితే మీకు లభించడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఇచ్చిన మెడికల్ స్టాండర్డ్స్లో ఏవి కూడా లేవు, మీకు A2 లేదు, A3 లేదు, B1 లేదు, B2 లేదు, C1 లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా అన్ఫిట్ చేస్తారు, మీరు మెడికల్లీ అన్ఫిట్ అనమాట. ఇక్కడ మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఒక పాయింట్ కనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద posts they are opting for. It is to be noted by the candidates that in case the candidates is found to be medically unsuitable for the opted post at the time of appointment, alternative appointment shall not be given. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే మీరు ఆప్షన్ ఇచ్చినటువంటి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి మెడికల్ స్టాండర్డ్స్లో మీరు కనుక మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన పోస్టులు అన్నిటికి సంబంధించి మీరు ఏ మెడికల్ స్టాండర్డ్ కూడా మీరు కలిగి లేనట్లయితే మీరు పూర్తిగా అన్ఫిట్టే. మీరు ఇక్కడ ఉన్న పోస్టులు అన్నిటికి కూడా పనికిరారు. మీరు మెడికల్ స్టాండర్డ్స్ మీకు లేవు కాబట్టి మీకు ఏ పోస్ట్ కూడా మేమేమో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి పోస్ట్లో మీకు ఏ మెడికల్ స్టాండర్డ్స్ లేవు కాబట్టి మీకు ఏ పోస్ట్ అనేది ఇవ్వడం జరగదు. అంతేకాకుండా మీకు ఏ ఆల్టర్నేటివ్ పోస్ట్ ఇవ్వమని చెప్తున్నాడు. అంతేకాని మీకు ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి మెడికల్ స్టాండర్డ్స్ మీకు లేవు కాబట్టి సెకండ్ పోస్ట్ కూడా మేము ఇవ్వమని చెప్పట్లా. మీకు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినటువంటి A2 మెడికల్ స్టాండర్డ్ లేకపోతే A3కి వెళ్తాడు, A3 లేకపోతే B1కి వెళ్తాడు, B1 కూడా మీకు లేకపోతే B2కి వెళ్తాడు, B2 లేదంటే C1లో మీరు మెడికల్ స్టాండర్డ్స్ ఉండి మీరు ఆ కట్ ఆఫ్లో ఉన్నట్లయితే మీకు ఆ పోస్ట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఒకసారి చూసి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకోలేము. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడా మంచి మార్కులు తెచ్చుకుని వాళ్ళకి నచ్చిన ఉద్యోగాన్ని పొందలేక చాలా బాధపడుతూ ఉంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత. కాబట్టి మన లైఫ్ టర్న్ అయ్యేది మన పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గరే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ ఫస్ట్ మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్లో ఫస్ట్ దానికి మీరు అన్ఫిట్ అయితే పూర్తిగా అన్ఫిట్ అని చెప్పినట్లయితే అసలు మనల్ని ఆప్షన్లు అడగడు కదా, మీరు ప్రిఫరెన్స్ ఇవ్వమని అడగడు కదా. కాబట్టి ఏంటంటే మీరు ఇచ్చిన ప్రిఫరెన్సెస్లో అన్నిటికి కూడా మీరు అన్సూటబుల్ అయితే మీరు మెడికల్లీ అన్ఫిట్ అని చెప్తున్నాడు అంతే. కొన్ని సందర్భాల్లో మనకి మెడికల్ స్టాండర్డ్స్ లేకపోయినా సరే మంచి పోస్ట్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం కట్ ఆఫ్ క్లియర్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నాం. A3 మెడికల్ స్టాండర్డ్స్ కనుక ఉండి మీరు ఆప్షన్ ప్రిఫరెన్సెస్లో సెకండ్ ఆప్షన్ మీరు ట్రాక్ మిషన్ కనుక ఇచ్చినట్లయితే మీకు అలర్ట్ చేసే జాబ్ వచ్చేసరికి ట్రాక్ మిషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు కట్ ఆఫ్ క్లియర్ చేశారు, మీ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి C1గా ఉన్నాయి. అప్పుడు C1 కేటగిరీకి సంబంధించి మీరు ఆ కట్ ఆఫ్లో ఉన్నారు కాబట్టి మీ పోస్ట్ ప్రిఫరెన్స్ చూసి మీకు C1 సంబంధించిన పోస్ట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. C1 అనేది ఇక్కడ ఈ ప్రొడక్షన్ యూనిట్స్లోను లేదంటే వర్క్షాపుల్లోనూ ఉన్న పోస్టులు అన్నీ కూడా. కాబట్టి కొంచెం బాగుంటాయి అన్నమాట జాబ్స్ అనేవి, ప్రొడక్షన్ యూనిట్స్, వర్క్షాప్ కూడా. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కొన్ని సందర్భాలు ఈ విధంగా మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి తక్కువ ఉన్నా సరే మంచి జాబ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. అర్థమైంది కదా ప్రతి పాయింట్ కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.